వైసీపీలో చేరిన 16వ వార్డు కౌన్సిలర్ బడిగించిన లక్ష్మీ పుల్లమ్మ. రేపు జమ్మలమడుగులో పర్యటించనున్న వైఎస్ జగన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ సుధీరెడ్డి పిలుపు. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ బడిగించిన లక్ష్మీ పుల్లమ్మ గురువారం ఉదయం జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ సుధీరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేనేతల సమస్యల పరిష్కారం కోసం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి చేనేతల సమస్యలను తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగులో పర్యటిస్తున్నారని అన్నారు. జమ్మలమడుగు తాడిపత్రి రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారని అన్నారు. కావున ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మాజీ కౌన్సిలర్ జనార్దను, 16వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ పుల్లమ్మ, తర్వాత దీనికి చేనేత వర్గానికి చెందిన బడిగింజల్ చంద్రమౌళి అన్న, వీళ్ళందరూ కలిసి ఈరోజు చేనేతలకు మేలు జరగాలని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వెంట రావాలని ఉన్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం నాయకులు ఏ పదవి కానీ ఏ ఆదరణ కానీ ఈ చేనేత కుటుంబాలకు ఎక్కడ కానీ లేదు. కేవలం బడే బాబులకే పదవులు కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఎక్కడైనా కానీ బడే బాబులకే వాళ్ళు ఆశ్రయ ఇచ్చారు. ఈరోజు నిజంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది, ఒక జగన్మోహన్ రెడ్డితోనే న్యాయం జరుగుతుంది అని వీళ్ళు ఇవాళ రావడం జరిగింది. అదే కాకుండా రేపు ఆయన సమక్షంలో ఆయనను కలిసి వీళ్ళ బాధలు కూడా ఆయనకు డైరెక్ట్గా వినతి పత్రం ఇచ్చేదానికి కూడా రెడీ అయినారు. మీకు అందరికీ తెలుసు, రేపు 10 గంటల నుంచి 11 గంటలకు జమ్మలమడుగు మన వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు గారు జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగుకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ స్టేట్ బ్యాంక్ రోడ్లో ప్రసంగిస్తారు. ఆ ప్రసంగానికి తాలూకా అంతా కూడా కదిలి రావాలని, అభిమానులని, అన్నదమ్ములని, అక్కచెల్లెల్ని అందరినీ కదిలి రండి. ఆయన సందేశాన్ని కూడా మన తాలూకాకు ఇచ్చే సందేశాలలో ముఖ్యంగా బ్రహ్మణి ప్లాంట్ కానీ, ఇట చేనేతలకు కానీ, అట కొండాపురం మునగా సమస్యలు కానీ, లేదా ఈ టౌన్ బ్యాంక్ సమస్య కానీ, అగ్రిగోల్డ్ సమస్యలు కానీ, దీనిపైన మనకు ప్రాధాన్యంగా ముఖ్యంగా ఇవన్నీ సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ఆయన సీఎంగానే పరిష్కరించేదానికి కూడా హామీ ఆయన ఇస్తారు. మూడోది, మనమందరము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనేదే మనమందరం కోరుకుంటాము. ఆయన సీఎం అయితే మన తాలూకా ఆయనకు పుట్టినిల్లు తాలూకా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది ఎక్కడంటే జమ్మలమడుగులోనే. మనమందరం కూర్చోవాలి. పుట్టిన ఊరిని ఎప్పుడు మరవరు ఆయన. తప్పకుండా మీరందరూ రేపు కలిసి రండి, కలిసి వచ్చి సభను విజయవంతం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.